ఈరోజు మన వీడియోలో అపార్ ఐడి కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ స్కూల్లో స్టూడెంట్స్ అందరికీ కూడా అపార్ ఐడి కార్డ్స్ జనరేట్ చేయటము ప్రాసెస్ అనేది చివరి తీసుకొచ్చింది. ఇప్పుడు అపార్ ఐడి కార్డ్ జనరేట్ అయ్యి వాటిని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. కాబట్టి అపార్ ఐడి జనరేట్ అయినటువంటి ప్రతి స్టూడెంట్స్కి సంబంధించి కూడా వారి యొక్క అపార్ కార్డును మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం గురించి ఒకసారి చూద్దాం. ఈ యొక్క అపార్ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. digillocker.government.in. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి సైన్ ఇన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే మనకి స్క్రీన్ ఇలా కనబడుతుంది. దీనిలో వచ్చేసరికి సైన్ ఇన్ అనే ఆప్షన్ మనకి మొబైలు, యూజర్ నేము, ఆధారు అని చెప్పేసి 3 రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి మనకి. దీనిలో మనం ఆధార్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఒకటి ఉంది. అక్కడ క్లిక్ చేసి మన యొక్క ఆధార్ నెంబర్ని, అంటే కన్సర్న్ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ అనే గ్రీన్ కలర్ బాక్స్ మనకి ఎనేబుల్ అవుతుంది. దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వెంటనే ఆటోమేటిక్గా ఆ కన్సర్న్ ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద ఓటీపీని ఎంటర్ చేయగానే మనకి ఈ సబ్మిట్ అనే ఆప్షన్, గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఆప్షన్ మనకి ఎనేబుల్ అవుతుంది. దాని మీద సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ సైట్లోకి ఎంటర్ అవడానికి ఒక సెక్యూరిటీ పిన్ని జనరేట్ చేసుకోమని చెప్పేసి అంటుంది. వెరిఫై సెక్యూరిటీ పిన్ అని చెప్పేసి, అంటే 6 అంకెలు ఉన్నటువంటి 6 డిజిట్స్ ఉన్నటువంటి ఒక సెక్యూరిటీ పిన్ని మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. వెరిఫై సెక్యూరిటీ పిన్ అని చెప్పేసి ఆ సెక్యూరిటీ పిన్ని క్రియేట్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫై అని పిన్ కొట్టిన తర్వాత మనకి స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం అపార్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవడం కోసము సెర్చ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది. ఈ సెర్చ్ డాక్యుమెంట్స్ దీని మీద క్లిక్ చేయగానే మనకి సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బార్లో అపార్ అని చెప్పేసి టైప్ చేయాలి. అపార్ అని టైప్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది. దీని మీద క్లిక్ చేయగానే అపార్ ఐడి అని చెప్పేసి ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కన్సర్న్ స్టూడెంట్ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిటీ టైప్ అని చెప్పేసి ఉంది. ఈ ఐడెంటిటీ టైప్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే దానిలో మనకు కొన్ని కనబడతాయి. వీటిలో నన్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని గెట్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఇక్కడ ఈ గెట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయగానే మన రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది సబ్మిట్ చేయబడుతుంది. రిక్వెస్ట్ ఈజ్ పెండింగ్ అని చెప్పేసి కానీ, లేకపోతే ప్రాసెసర్ అని చెప్పేసి కనబడుతుంది. డాక్యుమెంట్ ఫెచ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది. తర్వాత కన్సర్న్ స్టూడెంట్కి ఇప్పటి వరకు ఇష్యూ అయినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కనబడతాయి అన్నమాట. వీటిలో మనం అపార్ ఐడి కాబట్టి అపార్ ఐడి ఈ చివర ఇక్కడ డౌన్లోడ్ యారో మార్క్ ఉంది. ఈ డౌన్లోడ్ యారో మార్క్ మీద ప్రెస్ చేయగానే పీడిఎఫ్ అని చెప్పేసి కనబడుతుంది. ఈ పీడిఎఫ్ అనే దాని మీద ప్రెస్ చేయగానే మనకి అపార్ ఐడి అనేది పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది.
ఈ విధంగా స్టూడెంట్ యొక్క అపార్ ఐడి అనేది డౌన్లోడ్ అవుతుంది. అలా అయినా మనం అపార్ ఐడి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయడం ద్వారా మనం అపార్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ కన్సర్న్ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ మీద ఇష్యూ అయినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇష్యూడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి వీటిలో ఉంటాయన్నమాట. ఈ ఇష్యూడ్ డాక్యుమెంట్స్ అని దాని మీద ప్రెస్ చేసిన ఆల్రెడీ ఇప్పటి వరకు ఇష్యూ అయినటువంటి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు యొక్క అపార్ కార్డు జనరేట్ చేయడానికి కన్సెంట్, నెక్స్ట్ అపార్ ఐడి. ఇక్కడ ఆధార్ కార్డు ఇక్కడ ఉన్నటువంటి డౌన్లోడ్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆధార్ కార్డుని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఇప్పటివరకు జనరేట్ చేసినటువంటి అందరి స్టూడెంట్స్ యొక్క అపార్ ఐడిని వాళ్ళ మొబైల్ నెంబర్కి లింక్ అయినటువంటి ఓటీపీ ద్వారా ఎంటర్ చేసి ఒక సెక్యూరిటీ పిన్ 6 డిజిట్ ఉన్నటువంటి సెక్యూరిటీ పిన్ని క్రియేట్ చేసుకొని అందరి యొక్క అపార్ ఐడీలు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.